ఒకప్పుడు కంప్యూటర్ విద్య అంటే కేవలం పట్టణాలకే పరిమితం, అది ఉన్నత వర్గాలకే సాధ్యమనే భావన ఉండేది. కానీ ఆ అపోహను చెరిపివేస్తూ గ్రామీణ యువత చేతుల్లోకి మౌస్ కీబోర్డు అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు ఒక యువకుడు. ఆయనే మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలానికి చెందిన బొప్పు సుమన్. గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా ఆయన సాగిస్తున్న ప్రయాణం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా విద్యా విప్లవానికి నాంది పలికింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కంప్యూటర్ నేర్చుకోలేకపోతున్న గ్రామీణ విద్యార్థులకు సుమన్ ఒక అద్భుతమైన అవకాశం కల్పించారు. టీసీఏ, పీజీడీసీఏ వంటి కీలకమైన కోర్సులను పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నారు. కేవలం విద్యార్థులకే కాకుండా డిగ్రీలు పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న యువతకు, ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే నిరుపేదలకు ఈ శిక్షణ ఒక గొప్ప వరంగా మారింది. సుమన్ నేర్పిస్తున్న ఈ విద్య వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. కంప్యూటర్ కోర్సులు ఉచితంగా నేర్పించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1-2 సార్లు అడిగినా ఓపికతో నేర్పిస్తున్నారని చెబుతున్నారు. మొట్టమొదటిసారిగా లక్ష్పేట్ మండలంలోనే పీజీడీసీఎస్ కోర్సుని సుమన్ సార్ గారు ఫ్రీగా నేర్పిస్తున్నారు. అలాగే పీజీడీసీఏ కోర్స్ నేర్చుకోవాలంటే ఖర్చుతో కూడినది. బేసిక్ అయినా కూడా మినిమం డబ్బులు పెట్టాలి, కానీ పూర్ పీపుల్స్ పెట్టలేకపోతారు. ఆ పాయింట్ ఉద్దేశించి సుమన్ సార్ గారు పేదవాళ్ళకి చాలా యూజ్ అవుతుందని ఫ్రీగా పీజీడీసీఏ కోర్స్ని పెట్టారు. అలాగే కంప్యూటర్ అంటే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా చాలా అర్థమయ్యేలాగా మళ్ళీ అడిగిన విసిగించకుండా కార్తిక్ సార్, ప్రణతి మేడం, అనుష మేడం చాలా అర్థమయ్యేలా చెప్తున్నారు. అలాగే ఈ సీజన్ 1లో కూడా 100 మెంబర్స్ పైగా నేర్పించారు. వాళ్ళు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని స్వయంగా ఉపాధి పొందుతున్నారు. సీజన్ 2 నడుస్తుంది ప్రస్తుతం. అలాగే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలనే ఉద్దేశంతోనే 80% మహిళలకే అవకాశం ఇచ్చినందుకు సుమన్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మాకేం తెలియదు బేసిక్స్, వాటి గురించి మాకు సారు ఉచితంగా చెప్పడం జరుగుతుంది. మాకు ఏ బేసిక్స్ తెలియకుండా మా కంప్యూటర్ అనేది టచ్ లేకుండా వచ్చినాం ఇక్కడికి. అప్పుడు సార్ ఇక్కడికి వచ్చినాక మాకు ఎలా చేయాలి కంప్యూటర్ అనే దాని గురించి అవగాహన కలిగించాడు. ఎంఎస్ పీజీడీసీఏ కోర్సులో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇంతవరకు నేర్చుకున్నాం. మేము బయటికి అయినా కానీ మాకు ఎక్కువ డబ్బులతోటి ఎక్కువ కంప్యూటర్ నేర్పుతున్నారు. ఇక్కడికి వచ్చినాక సార్ ఫ్రీగా నేర్పడం చేయడం వల్ల మాకు కొంచెం బాగా చాలా ఇంప్రూవ్ అయినాం. ఇంటి పనులతో బిజీగా ఉండే మహిళలు కూడా డిజిటల్ ప్రపంచంలో రాణించాలని సుమన్ సంకల్పించారు. అందుకే వారికి అనుకూలమైన సమయాల్లో కంప్యూటర్ నేర్చుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల లక్సెట్టిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందుతున్నారు. ఇప్పటికే సీజన్ 1లో 140 మంది విద్యార్థులకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి వారికి సర్టిఫికెట్లు అందజేశారు సుమన్. యువతకు ఏదైనా చెయ్యాలనే దీన్ని ఏర్పాటు చేశామని, పేద విద్యార్థులకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు సుమన్. ఈ శిక్షణలో భాగంగా సీజన్ 5 వరకు ఈ క్లాసులు నడుస్తాయి ఫ్రీగా. ఈ లక్ష్మీపేట రూరల్ ప్రాంతం వరకు కానీ చాలామందికి ఇది పేద కుటుంబాల విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని ఇది మొదలుపెట్టడం జరిగింది. గత సీజన్ 1లో 140 మంది విద్యార్థులకు నేను ఉచిత కాంపిటీషన్ అందించడం జరిగింది. ఈ సీజన్ 2లో కూడా మనకు 100 మంది కంప్లీట్ అయినారు. ఇప్పటికీ ఇంకో మరో 100 అడ్మిషన్ కూడా రన్నింగ్ అవుతుంది. మొత్తంగా సీజన్ 2లో 200 మంది విద్యార్థులకు ఉచిత కాంపిటీషన్ అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకు మెటీరియల్ కానీ, సర్టిఫికేట్ కానీ, వీళ్ళ యొక్క ఐడి కార్డ్స్ కానీ ప్రజెంటేషన్ చేసి ఒక ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు తీసుకొని ఎలా మెయింటైన్ చేస్తారో అంతకంటే బాగుండే విధంగా ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకు మంచి సిస్టమ్స్ ప్రొవైడ్ చేసి ప్రతి సబ్జెక్టులు అంటే వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పీజీసీ కోర్స్ మొత్తాన్ని ఎన్ని డౌట్స్ ఉన్నా పూర్తి స్థాయిలో వాళ్ళకు నేర్పించి వాళ్ళను మంచి ఉన్నత స్థానంలో ఉంచడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలకి ఏంటంటే లక్ష్మీపేట రూరల్లో చాలామందికి కనీసం కీబోర్డ్ మౌస్ అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ మీద పరిజ్ఞానం పెంచి పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేస్తున్నామని నమ్ముకుంటాం. ఇక్కడికి ఎంతోమంది విద్యార్థులు మహిళలు ఇక్కడ వస్తున్నారు. విద్యార్థులందరూ కూడా, పేద విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వేదిక అవుతుంది గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది. భవిష్యత్తులో కూడా చాలా మంది విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. సీజన్ 5 నాటికి కనీసం 1000 మందికి పైగా గ్రామీణ యువతకు, మహిళలకు ఉచితంగా కంప్యూటర్ విద్యను అందించాలని సుమన్ పట్టుదలతో ఉన్నారు. సేవాభావంతో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం లక్సెట్టిపేట ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది.